కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ సమరశంఖం పూరించింది. చంద్రబాబు 2 ఏళ్ల పాలనపై వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో వైఎస్ జగన్ బుక్లెట్ విడుదల చేశారు. జూన్ 4 నుంచి 12 వరకు నిర్వహించే వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో కూటమి పాలనా వైఫల్యాలను ఇంటింటికి చేర్చాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. అంతేకాదు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో బుక్ విడుదల చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం జరుపుతున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు నిరసనలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ప్రజల నిరసన సెగ తగలాలని అన్నారు. ఈ కార్యక్రమాలకన్నిటికీ కూడా జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం అనేది పార్టీ తరఫున చేపడతా ఉన్నాం. జూన్ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలు జూన్ 4న మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి మండలంలోనూ మీ నియోజకవర్గాలలో జూన్ 4న ఈ కార్యక్రమం చేపట్టాలి. ఆ ప్రతి మండలంలోనూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన మేనిఫెస్టో అంటే ఈనాడులో ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఏకంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతో ఏకంగా సంతకాలు పెట్టి బాండ్లు ఏదైతే ఇచ్చినారో దీంట్లో కూడా పెట్టడం జరిగింది. ఈ బుక్ లో కూడా ఈనాడులో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు, తర్వాత బాండ్స్, ఇవి ప్రతి మండల కేంద్రంలో కూడా 4వ తారీఖున ఈ 2 చూపిస్తూ నిరసన తెలిపే కార్యక్రమం ఆ రోజు జూన్ 4వ తారీఖున మండల కేంద్రాలలో చేసే కార్యక్రమం. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే మన కార్యకర్తకు ఖచ్చితంగా తోడుగా ఉండాలన్నారు. విజయమైన పరాజయమైన తన ఎమ్మెల్యే క్యాండిడేట్ తనకు అండగా ఉన్నాడు అని ప్రతి కార్యకర్తకు కలగాలన్నారు వైఎస్ జగన్. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే దాన్ని సీరియస్గా తీసుకుంటానని, అలా జరిగితే దాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫెయిల్యూర్గానే భావిస్తాను అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మనం ప్రెస్టీజ్గా తీసుకునే జరిపించాల్సిందే. ఇది ప్రతి ఒక్క క్యాండిడేట్కు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు పన్నినా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకు మనం తోడుగా ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నేను మాత్రం ఎందుకు అనంటే ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్ కు అనిపించాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని. చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. చాలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగిరేయాలి. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతోందన్నారు వైఎస్ జగన్. మావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారని విమర్శించారు. వ్యాట్ తగ్గించుకోమంటే బీపీ ఎందుకని ప్రశ్నించారు వైఎస్ జగన్. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తగ్గించకపోగా బాదురు మొదలుపెట్టారని అన్నారు.
ఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్ కు దిగారని, గొడ్డళ్లు, కత్తులు, కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం త్వరలో చేపట్టబోతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఏం జరిగిందో అంతా చూసే ఉంటారని పార్టీ శ్రేణులకు వివరించారు. బెంగాల్లో 91 లక్షల ఓట్లు తొలగించారు. మమతా బెనర్జీ పార్టీ 31 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అలాగే తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసివేశారు. స్టాలిన్ పార్టీ 17 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితులున్న నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియను సీరియస్గా తీసుకోవాలన్నారు. ఏపీలో ఓట్లు పెరగడం వల్ల మనం ఓడిపోయామని, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయారని అన్నారు. ఈ రెండూ డేంజరే అన్నారు. ఊరికి 50 మన ఓట్లు తీసేస్తే చాలు, నియోజకవర్గానికి 5,000 పోయినట్లేనని, అదే సమయంలో టీడీపీ బోగస్ ఓట్ల మీద కూడా దృష్టి పెట్టాలని అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పటికే మీ అందరికీ కూడా పూర్తి అవగాహనతోనే ఉన్నారు. ఈ అంశం ఎందుకు అంత సీరియస్గా మీరు తీసుకోవాలి అని మీ అందరికీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను. ఎందుకనంటే ఈ ఎగ్జాంపుల్స్ తెలుసున్నప్పుడు దీని సీరియస్నెస్ ఎంతటిది అని మీ అందరికీ కూడా అర్థమవుతుంది. మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి, మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. 91 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేస్తే ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారి పార్టీ ఓడిపోయింది 31 లక్షల తేడాతో. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేస్తే స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతో. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే ఎంత ఇంపార్టెంటో ఈ విషయము అని చెప్పి మీ అందరికీ కూడా మీ నియోజకవర్గాలలో ఎంతగా దీని గురించి పట్టించుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మీ అన్ని కూడా చెప్తా ఉన్నా. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో విడుదల చేసిన బుక్లెట్ ను వైఎస్ఆర్సీపీ గ్రామ, వార్డు స్థాయి యంత్రాంగం ద్వారా ప్రతి ఇంటికి చేర్చాలన్నారు. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.